నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల్ని ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. 2023లో 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం నేపథ్యంలో బండి సంజయ్ పై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేవని భావించిన హైకోర్టు కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు. చేయని తప్పుకు తనను జైలుకు పంపారని, మానవత్వం మరిచి తన పట్ల, బీజేపీ కార్యకర్తల పట్ల క్రూరంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రోడ్లపై తిప్పుతూ ఏదో చేద్దామనుకున్నారని, కార్యకర్తల ధాటికి పోలీసులు తట్టుకోలేక జైలుకు పంపించారని తెలిపారు. 10th హిందీ పేపర్ను ఎవరైనా లీక్ చేస్తారా అంటూ జనం నవ్వుకున్నారని, తనపై మోపిన కేసులన్నీ అక్రమమైనవని కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైనట్లు బండి సంజయ్ తెలిపారు. ఆ రోజు తనకు అండగా ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వానికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.